నిన్న తిరుమల ఘాట్ రోడ్డులో డ్రోన్ ఎగురవేసిన దినేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని టీటీడీ సీఎస్ఓ నరసింహ కిషోర్ వెల్లడించారు. దినేష్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడని, దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా డ్రోన్ తో పలు ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. దినేష్ వద్ద ఉన్న డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నామని, అందులో ఉన్న ఫుటేజ్ ని డిలీట్ చేశామన్నారు. ప్లాస్టిక్ డ్రోన్ కావడంతో అలిపిరి వద్ద తనిఖీల్లో భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారన్నారు. రాబోయే రోజుల్లో అధునాతన యంత్రాలను కొనుగోలు చేసి భద్రతను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో నిషేధిత వస్తువులపై అవగాహన కల్పించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్కానర్స్ కూడా బ్యాటరీ వరకు చెక్ చేస్తాయి కానీ బట్ రిమైనింగ్ ప్లాస్టిక్ బాడీ అది డ్రోన్ లాగా కనిపించలేదు. సో స్కానింగ్ నుంచి అది మిస్ అయింది. బట్ లక్కీగా మనం వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పబ్లికే ఇన్ఫార్మ్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులకు పంపించాము. సో పోలీసులు వారి మీద కేసు కట్టి ఫర్దర్ గా విచారణ జరుపుతున్నారు. టీటీడీకి సంబంధించినంత వరకు స్కానర్స్ మన దగ్గర ఉన్నవి మెటల్ ని డిటెక్ట్ చేస్తాయి. మెటల్ రిలేటెడ్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ కలర్ డెఫినిషన్ ఉంటుంది. ప్లాస్టిక్ కి సంబంధించినంత వరకు స్కానర్స్ లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్ లో ఈ స్టాప్డ్ ఆ టెరైన్ అంతా చూసి అది బయటికి తీసాడు. యాక్చువల్ గా అతను వాడకూడదని బట్ టెరైన్ చూసి ఫాగ్ పడుతున్నప్పుడు తీయాలని తీసాడు. అల్టిమేట్లీ డజంట్ హ్యావ్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్. That is the entire essence of